సబ్సిడీ ఆ రోజుల్లో లైలా తుఫాను ఇటువంటి తుఫాన్లు వచ్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను మర్చిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2300 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు. రూపాయి కూడా రాల. అది తర్వాత అధ్యక్ష 2014-15 నుంచి మీరిచ్చిన లెక్కల ప్రకారమే ఒక్కసారి గమనిస్తే ఇన్పుట్ సబ్సిడీ తీసుకోమని చెప్తారు. ఇన్పుట్ సబ్సిడీ 2013-14 2306 ఇన్పుట్ సబ్సిడీ రాసుకోండి. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు చెప్పిన లెక్క ప్రకారం 3635 కోట్ల గాను 1546 కోట్లు ఇచ్చినామని అంటున్నారు. రాసుకోండి. పెండింగ్ అమౌంట్ 2028 కోట్లు అని చెప్పి మీరంతా మీరే 2016-17కు సంబంధించి కరువుకు 1767 కోట్లు పెండింగ్ ఉన్నారు. రాసుకోండి. లెక్క పెట్టుకోండి. 50 ఇప్పుడు దయచేసి వినండి. మీరు రైతుల సూసైడ్ మీద మాట్లాడుతున్నారు, రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడారు, మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, ఇన్పుట్ సబ్సిడీ మాట్లాడుతున్నారు. ఎట్లాగండి? దాని గురించి చెప్పండి. ఏదైనా ఉంటే ప్లీజ్ దయచేసి వినండి. మీరు ప్రొటెక్ట్ చెప్తా ఉన్నారు, ప్రొటెక్ట్ చెప్పండి ప్లీజ్. ఎస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ప్రొటెస్ట్. అంతేగాని వెనక సబ్జెక్ట్స్ లోకి వెళ్తే ఎట్లా అండి? దేర్ ఆల్ ఆన్సర్డ్. ఇన్పుట్ సబ్సిడీ అయిపోయింది, ఇవాళే మాట్లాడడం ఇన్పుట్ సబ్సిడీ. ఎస్, కూర్చోండి అధ్యక్ష. ఇదే సభకి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇన్పుట్ సబ్సిడీ అనేది మీరు ఇస్తా ఉంటే కదా అధ్యక్ష. రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు రకరకాల కారణాలలో మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం కూడా ప్రధానమైన కారణం. బ్యాంకులకు సంబంధించి మీరు మాఫీ చేస్తారన్న అమౌంట్ మాఫీ చేయకపోవడం ప్రధానమైన కారణం. మీరు ఇస్తా ఉన్నది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తా ఉన్నది ప్రధానమైన కారణం. వినడానికి ఓపిక లేకపోతే ఎట్ట అధ్యక్ష? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? 87,612 కోట్ల రూపాయలు ఉంటారు రైతుల రుణాలకు సంబంధించి. మీరు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇష్యూ చేస్తూ అదే రుణమాఫీ అని చెప్తే వడ్డీ సంవత్సరానికి 27,612 కోట్ల మీద వడ్డీ 16,000 కోట్ల రూపాయలు అవుతా ఉంటే 3,000 కోట్లు ఇస్తే అదే రుణమాఫీ అంటే అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? దారుణమైన పరిస్థితుల్లో రైతులు బతుకుతా ఉన్నారు అధ్యక్ష. రైతులకు ఒక పక్క బ్యాంకుల నుంచి రుణాలు రావడంలా అధ్యక్ష. ఇదే ఓపిక లేకపోతే ఈ 2016-17కు సంబంధించి రైతులకు బ్యాంకులు ఇస్తామన్న టార్గెట్ 83. ప్లీజ్ మీకు అదే చేత అవుతుంది, ఇంకేం చేత కాదు. మీకు అదే చేత అవుద్ది. చెప్తే వినరేంటి? మీరు కూర్చోండి. మీరు దయచేసి కూర్చోండి. మీరు ప్రొటెస్ట్ అన్నారు కదా, ప్లీజ్ మీరు ప్రొటెస్ట్ అన్నారు కదా, ప్రొటెక్ట్ చెప్పానండి. నో డోంట్ కంటెంట్ అంటే మొత్తం అగ్రికల్చర్ మొత్తం మాట్లాడతారా? ఏమని అగ్రికల్చర్ ఈ క్వశ్చన్ మీద మాట్లాడి వెళ్ళిపోమనండి. నో, అగ్రికల్చర్ టోటల్ అగ్రికల్చర్ ఈ స్పీకింగ్. అగ్రికల్చర్ మొత్తం మాట్లాడి అడ్డుకు తిరిగి